ఎవరైనా పడుకున్నప్పుడు కాళ్ళ కింద ఇట్లా ఎత్తి పెట్టుకోవాలి. కాళ్ళ కింద ఎత్తి పెట్టుకోవాలి. తల కింద అవసరం లేదు. తల కింద పెట్టుకోవద్దు. ఎందుకంటే తలలో వెయిన్స్ ఉంటాయి కదా, అవి బ్లడ్ సర్క్యులేషన్ బాగా కంఫర్ట్గా చేసుకుంటాయి. స్పైన్ ఉంటుంది, మెడ ఉంటుంది కదా, స్పైన్ దగ్గర తల నుంచి స్పైన్ వరకు మొత్తం నర్వ్ సిస్టమ్ ఉంటుంది. సర్క్యులేషన్ మంచిగా జరగాలంటే తల కింద ఎత్తి పెట్టుకోవద్దు, కాళ్ళ దగ్గర ఎత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే పైనుంచి ఇట్లా కిందికి వెళ్ళిపోతాయి కదా, ఆ కాళ్ళ దగ్గర ఉన్న అటువంటి నరాలు సర్క్యులేషన్ మంచిగా పనిచేస్తుంది. ఏమన్నా ఒకవేళ పెయిన్స్ ఉన్నా, కాళ్ళ నొప్పులు ఉన్నా తగ్గిపోతాయి. కాళ్ళ దగ్గర కాళ్ళ కింద ఎత్తి పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇట్లా స్ట్రైట్గా పడుకోవద్దు. ఎప్పుడైనా ఇట్లా వెళ్ళకి తిరిగి ఎప్పుడు ఇట్లా లెఫ్ట్ సైడే పడుకోవాలి. మ్యాక్సిమం లెఫ్ట్ సైడే పడుకోవాలి. ఎందుకంటే మనకు హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, హార్ట్ బీట్ మంచిగా ఉంటుంది. మెయిన్ బీపీ పేషెంట్కి ఇట్లా లెఫ్ట్ సైడే పడుకోవాలి. ఇదన్నమాట స్లీపింగ్ పొజిషన్. ఎవరైనా కూడా అట్లనే పడుకోవాలి. ఇంకా చిన్నపిల్లలు అంటే వాళ్ళు వీళ్ళకి ఇలా బోర్లా ఇట్లా తిరుగుతూనే ఉంటారు. పెద్దవాళ్ళు ఒకసారి ఇట్లా పడుకున్నారంటే మ్యాక్సిమం ఎక్కువసేపు ఒకే లెవెల్లో పడుకుంటారు. కాబట్టి పడుకునేటప్పుడే సెలెక్ట్ చేసుకొని ఇలా పడుకోవాలని కాళ్ళ కింద ఎత్తు పెట్టుకుని ప్రశాంతంగా తల కింద ఎత్తు లేకుండా పడుకోవాలి. నైట్ ఎక్కువ నీళ్ళు తాగొద్దు, స్టమక్ వెళ్తుంది. కొన్ని నీళ్ళు తాగాలి. ఓకేనా? గుడ్ నైట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. ముందుకు నడిపించండి మా ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.